నా వయసు 90. అంటే 90 సంవత్సరాల వయసు వచ్చినా కూడా కొంతమంది మనుషులు తిండి, నిద్ర, కాలక్షేపంతోనే తమ కాలాన్ని వెచ్చిస్తున్నారు. సమాజంలో జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని న్యాయవాదిలాగా చర్చిస్తారు, న్యాయాధిపతిలాగా తీర్పు చెప్తారు. వారికి శాస్త్రం అక్కర్లేదు, భగవంతుడు, భక్తి అసలు వారికి ఉండవు. వారు అజ్ఞానంతో అలాగే అయోమయంగా కన్ను మూస్తారు. ఒకవేళ అటువంటి 90 సంవత్సరాల వృద్ధులు గురుముఖత శాస్త్ర అధ్యయనం చేసి ఆత్మజ్ఞానం పొందాలి అని వారికి అనిపిస్తే వారు ఏం చేయాలి? అనిపించదు. ఒకవేళ అట్లా అనిపిస్తే ఏం చేయాలి? వాళ్ళ గురువు లభించడు. ఇష్టదైవం నామం ఉచ్చరించి నామజపం చేయాలి. గురువు లభించడు కాబట్టి కనీసం ఏదో ఒక నామం పెట్టుకోవాలి వాళ్ళు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. అట్లా ఒక నామం చెప్పుకుంటే కనీసం దారం నీ చేతిలో ఉంటే గాలిపటం నీ చేతిలో ఉన్నట్లే కదా. నామాన్ని ఉచ్చరిస్తే నామి నీ ముందు ఉన్నట్లే. అయితే ఒక విషయం, నామజపం వలన జ్ఞానం రాదు, మోక్షం రాదు. ఆత్మజ్ఞానం పొందటానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ జన్మలోనే లభిస్తుంది. పశువును పశుపతిని చేస్తుంది. ఇది సత్యం.